హాయ్ అండి. హాయ్ అండి. ఋషికొండ దాని గుండు కొట్టి 500 కోట్లు ఖర్చు పెట్టి బంగారు కమౌట్లతోటి విచ్చలవిడి సౌకర్యాలతోటి ప్రజా సొమ్ముని వృధా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తాను తన భార్య అంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తాను తన భార్య అక్కడ ఉండటానికి ఏర్పాటు చేసుకున్న ఒక కోట రాజకోట రహస్యం నిన్న బద్దలైంది. జగన్మోహన్ రెడ్డి ఒక రాజులాగా వ్యవహరించి ఒక నియంతలాగా వ్యవహరించి ప్రజా సొమ్ముని విచ్చలవిడిగా నాశనం చేస్తూ కట్టిన ఆ ఋషికొండ కోట బద్దలైంది. నిన్న ఆ రహస్యాలన్నీ బయటకు వచ్చినాయి. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ ఒకటండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మే 30 తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 2వ తారీఖు కలెక్టర్ల మీటింగ్ పెట్టి ప్రజావేదిక కూల్చేశాడు. అనుమతులు లేవంటూ. అసలుకి ఏం అనుమతులు అండి? ఆ ప్రజావేదిక ఎందుకోసం నిర్మించబడింది? దాన్ని ఎందుకు కూల్చేశాడు ఆయన? అదే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్లో అనుమతులు లేకుండా 500 కోట్లని అధికారికంగా చూస్తున్నారండి. పేరుకి అధికారికంగా 500 కోట్లు. కానీ ఆ బిల్డింగ్ చూస్తే నిన్న సుమారు 1000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. మీరు గమనిస్తే ఇక్కడ కేసీఆర్ గారు యొక్క ఏదైతే సెక్రటేరియట్ ఉందో 650 కోట్లు అని చెప్పారు. కానీ దానికి డబుల్గా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేయడం జరిగింది. 1200 కోట్లు అంచనా అని చెప్పారండి. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయినన్న సెక్రటేరియట్ కోసం కట్టాడు. గవర్నమెంట్ ఏదో సంథింగ్ జరిపింది అనుకోవచ్చు. ఆయన కేవలం ఆయన వ్యక్తిగత విలాసాల కోసం. ఒకటి అర్థం కావట్లేదు అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత దానిపించో అర్థం కావట్లేదు. పేదలు పెత్తందారులు అని చెప్పే వ్యక్తి పేదలకు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాడు? 10,000 రూపాయలు వేసాను అంటున్నాడు. ఆ 10,000 రూపాయలతో సంవత్సరం మొత్తం పేదలకి జరుగుతుందండి? రేట్లు పెంచాడు, అన్నీ చేశాడు. 10,000 రూపాయలు పట్టుమని 10 రోజుల్లో అయిపోతాయి. నేటి రోజుల్లో బయట ఉన్న ఖర్చులకి 10,000 అయిపోతాయి. అటువంటి పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డి ఆయన పేదలు అని చెప్పుకుంటాడు. నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినందుకు కూడా సిగ్గుపడాలి. లేదు అర్హత కూడా లేదని చెబుతాను. జనాలు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ప్రతిపక్ష హోదా కూడా లేదు. జగన్ని నమ్మి జనాలు ఎప్పుడు మోసపోయారంటే 2019 ఆయన మే 30 తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మోసపోయారు. తొలి సంతకం దేని మీద పెట్టాడండి ఆయన? పెట్టాడు పెన్షన్లకు సంబంధించి 3,000 చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 250 అని చెప్పి ఆ రోజు నడ్డి ఇచ్చాడు. ఇదే మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి అయ్యుండి మేనిఫెస్టోలో పొందుపరిచాడా? విడతల వారీగా నేను పెంచుతానని చెప్పాడా? అదే చెప్పుంటే ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా జగన్. ఈ రోజు ఏదో చదువుతున్నాడు కానీ ఆ రోజు సంతకం పెట్టిన రోజు జనాలు మోసపోయారు. అవకాశం లేక 5 సంవత్సరాలు అనగబడి ఉన్నారు జనాలు. అవకాశం వచ్చింది, సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఋషికొండ ప్యాలెస్ ఈరోజు ప్రపంచ విలాసవంతమైన భవనాలు ఒకటిగా చెప్పుకోవచ్చు. నిన్న చూస్తే జనాలు ఒక్కళ్ళని కూడా పంపించలేదు. నిజంగా ప్రజాధనంతో కట్టిన వాళ్ళకి ప్రజలకు పర్మిషన్ లేదా? ఈరోజు దేంట్లో ఉండండి, ప్రజలకి ఎక్కడికైనా వెళ్ళాలని అనుమతి ఉందా? ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, ఆయన ఋషికొండకి వెళ్ళడానికి లేదు. ఇంకా జనాలు ఎక్కడికి వెళ్ళాలి? రూపాయి తీసుకునే ముఖ్యమంత్రి, నువ్వు ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ఏనాడన్నా ప్రజలను కలిశాడా? ఋషికొండలో అన్ని కోట్లు. ఒక్కటి ఉదాహరణ చెప్పాలండి, ఈరోజు మార్చలకు సంబంధించి వరకపూడిచిల ప్రాజెక్టు సుమారు 2 లక్షల ఎకరాల వరకు సాగునీరు తాగునీరు అందించే ప్రాజెక్టు 4 నియోజకవర్గాలకి. ఆ ప్రాజెక్టు విలువ 350 కోట్లు. సుమారుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పల్నాడు ప్రజల చిరకాల కలది. అటువంటి ప్రాజెక్ట్ని పక్కన పెట్టిన ముఖ్యమంత్రి 350 కోట్లు శాంక్షన్ చేస్తే అయిపోయేది. అన్ని లక్షల మందికి తాగునీరు సాగునీరు వచ్చేది. పల్నాడు 3 పంటలతో కలకల్లాడేది. ఎన్నోసార్లు అర్జీలు పెట్టారు. అక్కడే స్థానిక ఎమ్మెల్యేగా చేసినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా ఎన్ని అర్జీలు పెట్టినా కూడా ఎక్కడ స్పందించలేదు. ఆయన పట్టించుకోలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో చిన్న సంతకం పెడితే 500 కోట్ల ప్యాలెస్ కట్టి చూసుకున్నారు, 1000 కోట్ల ప్యాలెస్. అక్కడ గమనించాలండి, ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి తాను ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పనిచేయాలి. అంతేగాని ఇక్కడ ఏ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరూ కూడా సీఎంగా ఉన్నంతకాలం వాళ్ళ పవరు వచ్చామా జనాలకి సేవ చేసామా వెళ్ళిపోయామా అన్న విధంగా ఉంచుకోవాలి. కానీ తానే రాజుని నాయే డబ్బులు అన్న విధంగా ఎప్పుడు పనిచేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు కాబట్టి తగిన విధంగా బుద్ధి చెప్పారు జనాలు. 500 కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి ఇంపోర్టెడ్ అండి. ఎవరికి సాధ్యం అండి అసలుకి? ఎప్పుడో పుతిన్, అదేవిధంగా హిట్లర్ ఆ టైంలో చూసుకునే వాళ్ళం. వాళ్ళన్న నియంతలు అయి చెప్పుకునే వాళ్ళు. జనాలకు సమాధానం లేకుండా వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకున్నారు. ఈయన మాత్రం అలా కాదు, చేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చి మాత్రం చెప్పేవాడు, నేను పేదవాడిని, నీతి కబుర్లు, నేను పేదల పక్షాన్ని ఉంటాను. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎవరు సొమ్మనండి? ఈరోజు ఎవరు సమాధానం చెప్పాలి? ముఖ్యమంత్రి సంతకం ఎప్పుడు కూడా పనిచేయదు, జస్ట్ శాంక్షన్ చేయడం మాత్రం. కానండి ఐఏఎస్లు పర్సనల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకాన్ని మాత్రం విలువ ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి సంతకం ఎక్కడ చెల్లదు. ఈరోజు ఆ యొక్క సంతకానికి విలువ లేకుండా ఐఏఎస్లు అంతమంది 500 కోట్లు నిధులు విడుదల చేసిన ఐఏఎస్లు అందరూ ఎటుపోతారు? ఈరోజు తప్పించుకుంటారు వాళ్ళందరూ. ప్రజలకు జవాబుదారంగానే వాళ్ళు సివిల్ సర్వెంట్ పాస్ అయ్యి ఈరోజు ప్రజలందరికీ ఏం సమాధానం చూస్తారు?
అటువంటి ముఖ్యమంత్రికి ఈ విధంగా పనిచేసినందుకు వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. అవును. అన్ని లక్షల కోట్లతో ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందే కాకుండా మద్యం లెక్కలు అన్నీ దోచుకున్నాడు. 500 కోట్లు అంటే ఎన్ని ప్రజలకి ఎంత మేలు చేయొచ్చండి. అవును. ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారు ఈరోజు. ఇటువంటి వాడికే మేము ఈ విధంగా చేసిందని రాష్ట్రంలోనే తలదించుకునే పరిస్థితి. అవును. మీరు ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాలి, బాత్ను కమ్ముడు 26 లక్షలు అంటున్నారు, జస్ట్ బాత్ టబ్బు. అదేవిధంగా ఇటాలియన్ మార్బులు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదే 2 తెలుగు రాష్ట్రాల్లో అలాంటి భవనం ఎక్కడా లేదండి. లేదు, ఇండియాలోనే లేదంటున్నారు. 100% అంబానీ తర్వాత ఈయన ఉంటారు. అవును. అదే అంబానీ ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నాడు, ఈయన జనాల డబ్బులతో కట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు భారతిరెడ్డి గారు కానీ జగన్ రెడ్డి కానీ పేదల ఇల్లులు చూశారు. వాళ్ళకి ఏమాత్రం మనస్సాక్షి ఉన్న వాళ్ళు నిజంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. ఈరోజు మరి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఋషికొండ ప్యాలెస్ మీరు ఏ రోజు ఒక్కసారి ఎప్పుడు గతంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇప్పటికన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. ఆ ప్యాలెస్ ఇందుకోసం కట్టింది, అసలు ఒక్కటి జనాల కోసం కాదండి. జనాల కోసం అలా కడతారండి? ఆయన కోసం అర్థం అవట్లేదు. ఇప్పుడు అది ప్రజాభవనం అంటున్నారు. ప్రజాభవనం దేనికి కదండి? స్వయంగా చెప్పింది ముఖ్యమంత్రి గారు, ఆయన భార్య ఇక్కడ ఉంటారు, ఇక్కడ నుండి ప్రజా పాలన చేస్తారని చెప్పి రోజా స్వయంగా చెప్పారు ప్రెస్ మీట్ లో. వాళ్ళిద్దరూ ఉంటే ఎవరి డబ్బులతో కట్టుకోవాలి? వాళ్ళ డబ్బుతో వాళ్ళు లేని వాళ్ళ ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి. భారత సిమెంట్స్ డబ్బులు లేవా? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఆస్తులు. దాంట్లో నుంచి 1% తీసినా దానికంటే గట్టి కట్టుకునే వాళ్ళు. 1% తీసినా కూడా అటువంటి ప్రజల డబ్బుతో వాళ్ళకి ఏం అర్హత ఉంది? ఈరోజు ఋషికొండ కూడా ప్రభుత్వ స్థలం, కట్టిన డబ్బు ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు ఉండటానికి ఆయన సొంత విలాసాల కోసం కట్టుకున్నది. ఈరోజు ప్రతి ఒక్కటి ఆయన కారు డీజిల్ సహా ప్రతి ఒక్కటి ప్రజల సొమ్ముతో తిన్నాడండి. అవును. ఏం ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. నిజంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్న తలదించుకున్న వాళ్ళు. ఈ విధంగా ఇంత పరిపాలన చేసిన మనిషి ఆ ఋషికొండలు ఈరోజు వైజాగ్ ప్రజలే కాదు యావత్ దేశం కూడా ఆశ్చర్యపోతుంది. ఈరోజు విజువల్స్ చూస్తే ప్రతి న్యూస్ ఛానల్, నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తూ ఉంది. ఇటువంటిది తెలుగు రాష్ట్రాల్లో పేద ముఖ్యమంత్రి, వాళ్ళకి చూస్తే అన్ని లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి. ఇంత మరి ఖరీదైన భవనం ఎలా వచ్చింది ఆ రాష్ట్రానికి? రాష్ట్రం చూస్తేనే 7 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల అప్పులో ఉంది. ముఖ్యమంత్రులకు ఎలా ఉంచారు? 15 లక్షల కోట్ల అప్పులు. 15 లక్షల కోట్ల అప్పులు. ఇది చూస్తే ఏ విధంగా ఉంది? ఒక్కొక్కటి ప్రజలందరూ విలాసాలకి ఈ విధంగా చేసే ముఖ్యమంత్రిని నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తలదించుకోవాలని చెప్పేసి నేషనల్ మీడియానే చెబుతూ ఉంది. ఓకే అండి, ధన్యవాదాలండి. మరో వీడియోలో మళ్ళీ విశ్లేషణ చేద్దాం. ధన్యవాదాలు.